హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ యాటిట్యూడ్ మొగుడు 7వ భాగాన్ని వినేద్దాం. రూమ్లోకి వచ్చిన అన్వి, తరుణి బెడ్పై కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అవును తరుణి, అందరి విషయంలో సీరియస్గా ఉండే మీ అన్నయ్య నీ ఒక్క విషయంలో ఎందుకు అలా ఉంటాడు అని అన్వి అడగడంతో తరుణి చిన్నగా నవ్వి, వదిన, చిన్నప్పుడు అన్నయ్య నా విషయంలో కూడా సీరియస్గానే ఉండేవాడు. నేను కూడా భయపడేదాన్ని. ఒకరోజు అన్నయ్య ఏదో విషయంలో నన్ను కోప్పడ్డాడు. ఆ భయానికి నాకు చాలా ఫీవర్ వచ్చింది. ఎంతగా భయపడ్డాను అంటే నేను స్పృహలో కూడా లేనప్పుడు అన్నయ్య నన్ను చూసి బాధపడ్డాడంట. నాకు ఫీవర్ తగ్గాక నా దగ్గరికి వచ్చాడు. నాకు అప్పుడు చాలా భయం వేసింది, మళ్ళీ ఏమంటాడో అని. కానీ అన్నయ్య నా దగ్గరికి వచ్చి నన్ను హాక్ చేసుకుని సారీ చెప్పి, నిన్ను ఇంకెప్పుడు బాధ పెట్టను, భయపెట్టను అని ఇంకా అప్పటి నుండి నా మీద కోప్పడలేదు. ఒకవేళ అన్నయ్య సీరియస్గా అయినా, నేను కొంచెం సీరియస్ అయినా కూడా తను కామ్ అయిపోతాడు. ఇప్పటిదాకా చూసావు కదా, నేను కొంచెం సీరియస్ అవ్వగానే నీకు ఎలా తినిపించాడో. లేకపోతే తను కోపంగా లేచి వెళ్ళిపోయేవాడు. అండ్ అన్నయ్య అంతే వదిన, తను ఎవరినైనా ఇష్టపడితే ఏమైనా చేస్తాడు. మొత్తానికి నీ భయంతో మీ అన్నయ్య కొంచెం పాజిటివ్గా మారాడనమాట అని అన్వి అనగానే, హా వదిన అని, సరే వదిన ఇప్పుడు పడుకో, మళ్ళీ మార్నింగ్ త్వరగా లేవాలి కదా, రేపు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అంటూ తరుణి పడుకొని చెప్తుంది. అవును కదా, త్వరగా పడుకోవాలి అని అన్వి పడుకొని కళ్ళు మూసుకుంటుంది. తన కుడి చేతి వేలు కొద్దిగా అమరడంతో ఏమైందా అని చూసేసరికి అక్కడ పంటిఘాట్లు కనిపిస్తాయి. ఆ పంటిఘాట్లు చూసేసరికి తను ద్రోణాకి తినిపించినప్పుడు ద్రోణ కొరకడం గుర్తుకొచ్చి, అబ్బా ఎంత గట్టిగా కొరికాడో, వేలు కొద్దిగా నొప్పిగా ఉంది అనుకుంటూ వేలు వైపు చూస్తుంది. అప్పుడు కంగారులో గమనించలేదు, కానీ గట్టిగానే కొరికాడు అనుకుని మంట తగ్గడానికి నోట్లో వేలు పెట్టుకుని ఆలోచిస్తూ కొద్దిసేపటికి వేలు తీసేసి నిద్రపోతుంది. మార్నింగ్ అయింది. అందరూ లేచి ఫ్రెష్ అయి దేవుడు గది ముందు నిల్చుని దండం పెట్టుకుంటారు, మన ద్రోణ తప్ప. రోహిణి గారు అన్వితో దీపం వెలిగించి తనతో నైవేద్యం చేయించి పెట్టిస్తారు. అందరూ కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటే ద్రోణ అలాగే ఉండడం చూసి రోహిణి గారు తన వైపు చూసి దండం పెట్టుకో అన్నట్టు కళ్ళతోనే హెచ్చరిస్తారు. ద్రోణ అది చూసి సీరియస్గా దండం పెట్టి మళ్ళీ చేతులు కిందికి దించేస్తారు. అందరూ దండం పెట్టుకున్నాక అన్వి, రోహిణి గారు పూజ గది నుండి బయటకు వస్తారు. అమ్మ అన్వి, అందరికీ స్వీట్ తీసుకురా అమ్మ అని రోహిణి గారు చెప్పడంతో ద్రోణ ముందు నుండి వెళ్ళబోతుంది. ద్రోణ అడుగు వేయబోతుంటే నేలపైన ఆయిల్ పడడంతో తన కాలు జారి అన్విని జరుగు అని ఇంతలోనే అన్విపై పడతాడు. అనుకోని పరిణామానికి షాక్ అయిన అన్వి తేరుకునే లోపే తన పైన ద్రోణ పడడంతో తను కూడా కింద పడిపోతుంది. అన్విపై ద్రోణ పడతాడు. ఇద్దరు షాక్, ఇద్దరితో పాటు అందరూ షాక్. ద్రోణ ఫేస్కి అన్వి ఫేస్కి ఇంచి గ్యాప్ కొనడంతో ద్రోణ ముక్కు పుటాల నుండి వచ్చే వెచ్చని శ్వాస అన్వి ఫేస్కి తగిలేసరికి గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. మాటలు రాక గొంతు తడి ఆరిపోతుంది. అందరూ తేరుకునేసరికి ద్రోణ కోపంగా ఫాస్ట్గా లేచి సోఫాలో వెళ్ళి కూర్చుంటాడు. అన్వి అలాగే లేచి కూర్చుంటుంది. తరుణి తనని చూసి చిన్నగా నవ్వుకొని వదిన అని పిలుస్తుంది. అప్పటికే షాక్లో ఉన్న అన్వి తరుణి మాటకి తేరుకొని లేచి అక్కడ ఉండలేక కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అందరూ వెళ్ళి సోఫాలో కూర్చుంటారు. కిచెన్లోకి వెళ్ళిన అన్వి ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగేస్తుంది. కొద్దిసేపటికి నార్మల్ అయి స్వీట్ని బౌల్స్లో వేసుకొని హాల్లోకి వెళ్ళి అందరికీ ఇస్తుంది. అన్విని రోహిణి గారు తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. అందరూ స్వీట్ తినేశాక, ద్రోణ, దుర్ముహూర్తం రాకముందే మీరు ఇక్కడి నుండి బయలుదేరాలి, అలాగే ఈరోజు శాంతి ముహూర్తం కూడా ఉంది అంటూ రోహిణి గారు అనగానే ద్రోణ, శాంతి ముహూర్తమా అంటే ఏంటి అనుకోకుండా అన్వి వైపు చూస్తాడు. అన్వి సిగ్గుపడడం చూసి, ఇదేంటి శాంతి ముహూర్తం అంటే సిగ్గుపడుతుంది అని ఆలోచిస్తూ ఉండగా ద్రోణ అన్న పిలుపుకి తేరుకొని రోహిణి గారి వైపు చూస్తాడు. త్వరగా బయలుదేరండి, లేకపోతే దుర్ముహూర్తం వస్తుంది అనగానే అలాగే మామ్ అని లేచి బయటికి వెళ్తాడు ద్రోణ. రోహిణి గారు జాగ్రత్తగా వెళ్ళిరండి తల్లి అని అన్వి నుదుటిపై ముద్దు పెడుతుంది. అలాగే అత్తమ్మ అని రోహిణి చక్రవర్తి గారులకి కాళ్ళకి దండం పెట్టి వెళ్తుంది. అందరూ కారు దగ్గరికి వస్తారు. వాళ్ళు వెళ్ళిపోయాక రోహిణి గారు చక్రవర్తి గారు లోపలికి వెళ్ళాక దర్శి, తరుణి వెళ్ళిన కారు వైపే చూస్తారు. థ్యాంక్స్ అన్న, నువ్వు చెప్పకపోతే నాకు నిజం తెలిసేదే కాదు. అన్నయ్య వదిన మీద కోపంగా ఉన్నాడని చెప్పావు, కానీ ఇక్కడికి వచ్చాక కళ్ళారా చూశాక తెలిసింది వదిన మీద ఎంత కోపంగా ఉన్నాడో అంటూ తరుణి అనగానే, అందుకే కదా నీకు చెప్పింది వాళ్ళిద్దరినీ ఎలా అయినా కలపాలని దర్శి అంటుండగా దానికి తరుణి, అందుకేగా నిన్న ఒకరినొకరు తిరిమించుకోమన్నాను, ఇప్పుడు ఒకరిపై ఒకరు పడేలా చేశాను అనకని దర్శి షాక్తో, ఏంటి
ద్రోణ వదిన ఇద్దరు ఒకరిపై ఒకరు పడేలా చేసింది నువ్వా? ఎలా? ఎలా ఏంటి అన్నయ్య? కాలు జారిపడేలా ఆయిల్ వేశాను, నా ప్లాన్ సక్సెస్ అయింది అనగానే దానికి దర్శి ఒకరిపై ఒకరు పడినంత మాత్రాన లవ్ పుడుతుందా? అప్పుడే కలిసిపోతారా అంటాడు. తరుణి సీరియస్గా దర్శి వైపు చూసి, పడగానే లవ్లో పడాలని రూల్ లేదు, అలా అని ఒకరికొకరు దగ్గరగా ఉన్నప్పుడు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోరా? అలా ప్రేమ పుట్టదా? వదిన కళ్ళలో అన్నయ్యపై ప్రేమ కనిపిస్తుంది, అది అన్నయ్యకి అర్థం అవ్వాలి. దానికి దర్శి తరుణి వైపు డౌట్గా చూస్తూ, నువ్వేదో ప్రేమలో ఉన్నట్టు అలా చెప్పావు ఏంటి? కొంపదీసి ఎవరైనా ప్రేమించావా అనగానే, రే ఓవర్ చేయకు, కొంప తీయకుండానే నేను ఎవరిని లవ్ చేయలేదు, ఏదో సినిమాల ప్రభావం అంతే. ఎప్పుడు అన్నయ్య పక్కన ఉండి ఉండి నీ మైండ్ కూడా మట్టి బొర్ర అయింది, కొంచెం సెట్ చేసుకో అని సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది. దర్శి తలగొక్కుంటూ, ఇప్పుడు నేను ఏమన్నానని ఇది ఇలా అనేసి వెళ్ళిపోయింది అనుకుని తను కూడా లోపలికి వెళ్ళిపోతాడు. కార్ ఇంటి ముందు ఆగగానే ఆ సౌండ్కి అన్వి ఫ్యామిలీ బయటికి వస్తుంది. ద్రోణ అన్వి కారు దిగి గుమ్మం దగ్గరికి వెళ్ళగానే మహేశ్వరి గారు ఇద్దరికీ దిష్టి తీసి లోపలికి పంపిస్తారు. అల్లుడు రావడంతో మర్యాదలు చేస్తారు. అన్వి వస్తుందని పృథ్వీ తారక్ ఆఫీస్కి వెళ్లరు. చైతు అత్తా అంటూ వచ్చి అన్వి వల్ల కూర్చుంటుంది. అన్వి పృథ్వీ తారక్ అంజు అతిథితో మాటల్లో పడుతుంది. ద్రోణ రాహుల్ జగదీష్ గారితో నార్మల్గా మాట్లాడతాడు. ద్రోణ గురించి తెలిసిన రాహుల్ కూడా లైట్ తీసుకుంటాడు. ఆ విషయం జగదీష్ గారికి కూడా చెప్పడంతో తను కూడా లైట్ తీసుకుంటారు. కొద్దిసేపటికి ఆడవాళ్ళందరూ కిచెన్లోకి వెళ్తారు. హాల్లో మగవాళ్ళు మాట్లాడుకుంటారు. మధ్యాహ్నం కావడంతో అందరూ భోజనం చేస్తారు. అందరూ తినేశాక అన్వి అంజు అతిథి రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటారు. కింద ద్రోణ రాహుల్ పృథ్వీ తారక్ జగదీష్ గారు కూర్చుని పృథ్వీ శాంతి ముహూర్తానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ అయ్యాయా అంటూ జగదీష్ గారు అడగగానే, హా నాన్న అన్ని ఏర్పాట్లు అయ్యాయి అని చెప్తాడు పృథ్వీ. అసలు ఈ శాంతి ముహూర్తం అంటే ఏంటి అనుకుంటూ వీళ్ళని అడిగితే, వద్దులే నాకు తెలియదేమో అనుకుంటారు అనుకుని అన్వి కోసం చూస్తాడు. ఇది ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ చూస్తాడు. అది గమనించిన రాహుల్ ద్రోణ చెవిలో, ద్రోణ అన్వి పైన తన రూమ్లో ఉంది అని రాహుల్ చెప్పగానే దానికి ద్రోణ, నేను తన గురించి చూస్తున్న విషయం నీకెలా తెలుసు అన్నట్టు చూస్తాడు. నేను కూడా పెళ్ళైన కొత్తలో ఇలాగే అంజు కోసం చూసేవానిలే అని చెప్తాడు. నేను ఒక దాని గురించి చూస్తుంటే వీడి ఇంకో దాని గురించి చెప్తున్నాడు అనుకొని అన్వి కోసం తన రూమ్కి వెళ్తాడు. అక్కడ అన్వి అంజు అతిథితో మాట్లాడడం చూసి హనీ అంటూ తనని పిలుస్తాడు. ఆ పిలుపుకి ముగ్గురు డోర్ వైపు చూస్తారు. ద్రోణాన్ని చూడగానే అన్వి ఏంటండి అని లేస్తుంది. తనతో పాటు అంజు అతిథి కూడా. హనీ నీతో మాట్లాడాలి అని ద్రోణ అనగానే ద్రోణ మాటలు నార్మల్గా వస్తున్నా అందులో సీరియస్నెస్ గమనిస్తుంది అన్వి. ఏంటి బావగారు నైట్ వరకు ఆగలేకపోతున్నారా అంటూ అంజు అనగానే ద్రోణ కోపంగా అన్వి వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది గమనించిన అన్వి, అంజు నువ్వు సైలెంట్గా ఉండు అని ద్రోణ దగ్గరికి వెళ్తుంది. అతిథి తనని పిలిచి, అన్వి మీరు మీ రూమ్లో మాట్లాడుకోండి అని అంజుని తీసుకుని వెళ్ళిపోతుంది. అన్వి ద్రోణాని తన రూమ్కి తీసుకుని వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఏదో మాట్లాడాలి అన్నారు అన్వి అనగానే, హనీ ముందు నీ చెల్లిని గోడ చాటుకు నిలబడి వినడం తప్పు అని చెప్పు అని వెనక్కి తిరగకుండాని చెప్పాడు ద్రోణ. అప్పటి వరకు తలుపు చాటునున్న అంజు ద్రోణ మాటికి ఉలిక్కిపడి షాక్ అవుతుంది. దానికి అన్వి డోర్ వైపు చూస్తుంది. అక్కడ అంజుని చూసి తన దగ్గరికి వెళ్ళి, అంజు నువ్వు వెళ్ళు అనగానే, అక్క బావగారికి వెనక్కి కూడా కళ్ళున్నాయి, ఎందుకైనా మంచిది జాగ్రత్త, లేకపోతే మీ ఫస్ట్ నైట్ ఇప్పుడే జరిగేటట్లు ఉంది అనగానే నిన్ను అని అన్వి చెయ్యి ఎత్తేసరికి అంజు అక్కడి నుండి పారిపోతుంది. అన్వి చిన్నగా నవ్వుకొని డోర్ వేసి, ఇప్పుడు చెప్పండి ఏదో మాట్లాడాలి అన్నారు అది అంటూ ఆగిపోయి ఏదో ఆలోచిస్తుంటే అది గమనించిన అన్వి పర్లేదు చెప్పండి అనగానే ద్రోణ ఏం లేదు, ఈ శాంతి ముహూర్తం అంటే ఏంటి అని అన్వి ఫీలింగ్ చూస్తున్నాడు. తను ఎక్కడ నవ్వుతుందో ఏమో అని. దానికి అన్వి నవ్వకపోగా సిగ్గుపడుతుంది. ద్రోణ అది చూసి ఇదేంటి నేను శాంతి ముహూర్తం గురించి అడిగితే ఇది ఇలా సిగ్గుపడుతుంది, హో గాడ్ అనుకుని చిరాగ్గా మొహం పెట్టి, ఎందుకు సిగ్గుపడుతున్నావు, నేను ఏదైనా అడగకూడనిది ఏమైనా అడిగానా అంటూ అడిగాడు. అన్వి సిగ్గుపడుతూ, హా మరి మీరు అడగకూడనిదే అడిగారు, అదేంటో చెప్పు, నా టైం వేస్ట్ చేయకు అని సీరియస్గా మొహం పెడతాడు. దానికి అన్వి ఈయనకి సీరియస్ కోపం యాటిట్యూడ్ తప్ప ఇంకేం రాదా అనుకొని మళ్ళీ సిగ్గుపడుతూ అది అని నాంచుతుంటే, నాంచకుండా చెప్పలేవా అనగానే, అరే చెప్తున్నాను కదా అని, ఈరోజు మనకి ఫస్ట్ నైట్, దాన్నే శాంతి ముహూర్తం అంటారు అని చెప్తుంది. ఆ మాటకి ద్రోణ షాక్ అయి, ఏంటి ఈరోజు మనకి ఫస్ట్ నైటా అని కొంచెం గట్టిగా అనేసరికి అన్వి కంగారుగా ద్రోణ నోరు మూస్తుంది. ఎందుకు మీరు అంత గట్టిగా అరుస్తున్నారు, నేనేదో మిమ్మల్ని రేప్ చేసినట్టుగా, అందరూ వింటే ఏమనుకుంటారు
ద్రోణ కోపంగా అన్విని చూడగానే అన్వి తను ఏం చేసిందో చూసి ద్రోణకి దూరం జరుగుతుంది. ద్రోణ ఏదో మాట్లాడబోతుంటే తనకి కాల్ వస్తుంది. ఎవరా అని చూద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుని స్క్రీన్పై చూసేసరికి దర్శి పేరు కనిపిస్తుంది. తనతో మాట్లాడి అన్వితో ఇప్పుడు నేను వెళ్తున్నాను, మళ్ళీ ఇక్కడికి నేను రాను అని చెప్పి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు ఎవరిని చూడకుండా. ద్రోణ వెళ్ళిన తర్వాత అన్వి వంశీ గారు ఏంటి ఇలా చెప్పి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, వంశీ గారు మిమ్మల్ని అనుకుంటూ కిందికొస్తుంది. అన్విని చూసి మహేశ్వరి గారు తన దగ్గరకు వచ్చి పెద్దమ్మాయి అల్లుడు గారేంటి ఎవరితో మాట్లాడుకుంటూ చాలా సీరియస్గా అలా వెళ్ళిపోయారు. దానికి అన్వి తేరుకొని అది ఏం లేదమ్మా, ఆయనకి ఏదో అర్జెంట్ వర్క్ ఉందట, సాయంత్రం కల్లా వస్తాను, నువ్వు టెన్షన్ పడకని చెప్పి వెళ్ళారు అంతే అని ఈజీగా అబద్ధం చెప్పేస్తుంది. అవునా సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అన్వి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి అమ్మయ్య ఇప్పుడంటే ఏదో చెప్పేశాను, కానీ సాయంత్రం ఎలా మేనేజ్ చేయాలో ఏమో అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. బయటికి వచ్చిన ద్రోణ కారులో కూర్చొని స్టార్ట్ చేసి అక్కడి నుండి బయలుదేరుతాడు. చరణ్ ఆఫీస్ ముందు కారు ఆపగాని అప్పటికే అక్కడికి వచ్చిన దర్శి ద్రోణ కారు చూసి తన దగ్గరికి వస్తాడు. ద్రోణ స్టైల్గా కారు దిగి దర్శి వైపు చూసి ముందుకెళ్తాడు. దర్శి తనని అనుసరిస్తాడు. ద్రోణాన్ని చూసిన వాచ్మెన్ తనని ఆపుదామనుకుని అడుగు ముందుకు వేస్తాడు. బట్ ద్రోణ చూసే చూపుకే వాచ్మెన్ సగం చచ్చిపోయి వెంటనే గేట్ ఓపెన్ చేస్తాడు. ద్రోణ ఆఫీస్లో అడుగుపెట్టి చరణ్ ఛాంబర్లోకి వెళ్తుంటే అక్కడ ఉన్న అమ్మాయిలు ద్రోణాన్ని చూసి ఫ్లాట్ అయిపోతారు. ద్రోణ అదేం పట్టించుకోకుండా వెళ్తుంటే దర్శి వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకుని తన వెనకే వెళ్తాడు. ద్రోణ చరణ్ని అడగకుండానే డోర్ ఓపెన్ చేసి చరణ్ ముందుకెళ్తాడు. అప్పటి వరకు అన్విని ఎలా దక్కించుకోవాలని అనుకుంటున్న చరణ్కి తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే గుండె ఆగినంత పనైంది. ద్రోణాన్ని చూసి షాక్లో అలాగే లేచి నించుని నువ్వు అంటూ మాటలు రాక అలాగే చూస్తుంటాడు. ద్రోణ స్టైల్గా చైర్లో కూర్చుని నేను వచ్చానని నువ్వు మరీ అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కూర్చో అని చెప్పగానే చరణ్ అలాగే షాక్లో కూర్చుంటాడు. ద్రోణ చిటిక వేయగానే తేరుకొని కోపంగా నువ్వేంటి ఇలా వచ్చావు అనగానే దానికి ద్రోణ నువ్వు ఇప్పటి వరకు ఒకరి కోసం తనని ఎలా దక్కించుకోవాలని ప్లాన్ వేసుకుంటున్నావు కదా, దానికి వార్నింగ్ ఇద్దామని వచ్చా. చరణ్ కోపంగా అది నీకు సంబంధం లేని విషయం, దాని గురించి నీకెందుకు. ఆ మాటకి ద్రోణ ఒకలాంటి నవ్వుతూ అది నా పెళ్ళాం, నాకు సంబంధం లేకపోవడం ఏంట్రా, నా బెల్లాం జోలికి ఎవడైనా వస్తే నేను నైస్గా వాడికి ఎండ్ ఇచ్చేస్తాను, కానీ నిన్ను చూస్తే జాలేస్తుంది, ఎప్పుడు నువ్వు నా చేతిలో ఓడిపోతావు, నీకు అవసరమా. ద్రోణ మాటలకి చరణ్కి మండి చైర్లో నుండి లేచి తనకి వేలు చూపిస్తూ నేను ఎప్పటికైనా అన్విని నా సొంతం చేసుకుంటాను, నువ్వు దానికి తాళి కట్టినా సరే అది ఎప్పటికీ నాకే, దాన్ని దక్కించుకుని తీరుతాను అంటూ ఇంకా ఏదో అనబోతుంటే ద్రోణ లేచి చరణ్ వేలు చూపించిన చేయిని వెనక్కి మడిచి టేబుల్పై వాడి తలని నొక్కుతుంటాడు. అనుకోని ఆ పరిణామానికి చూస్తున్న దర్శి అనుభవిస్తున్న చరణ్ ఇద్దరూ షాక్ అవుతారు. చరణ్ నొప్పికి అరుస్తాడు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడబే, అది దానికి అంటావేంట్రా, అన్వి నా భార్య, ఈ ద్రోణ వైఫ్ అంటే సమాజంలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఇంకోసారి ఆ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే బాడీలో ఏ పార్ట్కి పని చేయకుండా చేస్తా. నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, అసలే ఈరోజు నాకు నా హనీకి ఫస్ట్ నైట్, సో త్వరగా వెళ్ళాలి, నీ కోసం నా టైంని వేస్ట్ చేసుకోలేను అని తనని వదిలి చరణ్ మడతపడిన షర్ట్ని సరిచేస్తూ అన్వి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నువ్వు అన్వితో మిస్బిహేవ్ చేశావు, అందుకే నీకు వార్నింగ్ ఇచ్చి పోదామని ఇక్కడికి వచ్చాను, కానీ నీ బ్యాడ్ లక్, నాతో దెబ్బలు కూడా తిన్నావు అని, సో జాగ్రత్త అని వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి వద్దులే నీకు వార్నింగ్ కూడా వేస్ట్ అనేసి వెళ్ళిపోతాడు. చరణ్ కోపంగా ద్రోణ నిన్ను వదిలిపెట్టను, ఆ అన్విని వదిలిపెట్టను, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఆఫీస్కి వచ్చి నన్నే కొడతావా అనుకుంటూ కోపంతో రగిలిపోతాడు. బయటికి వచ్చిన ద్రోణతో దర్శి ద్రోణ నువ్వేంటి వాడితో అలా మాట్లాడావు, ఎలా మాట్లాడాను అంటూ ద్రోణ తన వైపే చూడగానే ఎలా అంటే వదిన నీ సొంతం అన్నట్టు, నువ్వు తనని ఇష్టపడుతున్నట్టు, నువ్వు తనని యాక్సెప్ట్ చేస్తున్నట్టు మాట్లాడావు, పైగా వదిలిని నా హని అన్నావు, నా పెళ్ళాం అని అన్నావు, ఈ ద్రోణ భార్య అన్నావు, నాకు నిన్ను చూస్తుంటే కొత్తగా చూసినట్టు అనిపించింది. దానికి ద్రోణ దర్శి వైపు ఒక లుక్ వేసి నీకు ఇది ఓవర్ అనిపించట్లేదా, నేనేమి హనీ అంటే ఇష్టమని అలా మాట్లాడలేదు, అదంటే నాకు ఎప్పుడు కోపమే, కోపం ఉన్న మాత్రాన అది నా పెళ్ళాం కాకుండా పోతుందా, ఏదో వాడిని డైవర్ట్ చేయాలని అలా మాట్లాడాను, అంతేకాని నువ్వేదో ఊహించుకోకు అని కారులో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ద్రోణ వెళ్ళిపోయాక దర్శి అమ్మో వదిన మీద ఫీలింగ్ లేకపోతేనే వీడిని ఇలా చేశాడే చరణ్ గాన్ని, అదే తన ప్రేమలో పడితే వీడిని భూమి మీద ఉండనివ్వడేమో అనుకుని తను కూడా వెళ్ళిపోతాడు.
వాడికి ఎంత పొగరు, నా ముందే హనీ గురించి తప్పుగా మాట్లాడతాడా? నేను వాడికి మా ఫస్ట్ నైట్ చెప్పి వచ్చాను, ఖచ్చితంగా నా వెనక మనిషిని పెడతాడు. ఇప్పుడు వెళ్ళకపోతే వాడు ఇంకా రెచ్చిపోతాడు. వాడు పెట్టిన మనిషిని రేపటిలోగా కనిపెట్టాలి అనుకుంటూ అన్వి ఇంటి ముందు కారు ఆపుతాడు. కారు దిగి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. అప్పటి వరకు ద్రోణ రాడేమో, ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలో ఏంటో అనుకుంటూ కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్న అన్వికి ద్రోణ హాల్లో కనిపించగానే తెలియకుండానే తన కళ్ళల్లో మెరుపు, పెదాలపై చిరునవ్వు వస్తుంది. కిందికెళ్ళి ద్రోణకి వాటర్ ఇస్తుంది. ద్రోణ వాటర్ ఇచ్చింది కూడా ఎవరో చూడకుండా గ్లాస్ తీసుకుని తాగుతాడు. తర్వాత అన్వి కాఫీ తీసుకురాగానే అది తీసుకుని సిప్ చేస్తాడు. టేస్ట్ వేరేగా ఉండేసరికి తలెత్తి చూస్తాడు. తనకి అన్వి కనిపించేసరికి తనని ఏదో అనబోయి అందరూ ఉన్నారనుకుని సైలెంట్గా కాఫీ తాగేసి అన్వికి కప్పిస్తాడు. జగదీష్ గారు పృథ్వీకి సాయిగ చేయగానే పృథ్వీ, తారక్, రాహుల్ ద్రోణాని పైకి తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ ద్రోణ అడుగుతుంటే, ఆగండి బావగారు, మీకే తెలుస్తుంది అంటూ తారక్ అంటాడు. తనని లోపలికి తీసుకెళ్లి ఫ్రెష్ అయ్యి రమ్మని వాష్రూమ్లోకి పంపిస్తారు. తనకి ఏదో అర్థమై వీళ్ళు ఇంకేం చేస్తారో చూద్దామని సైలెంట్ అవుతాడు. ద్రోణ బయటికి రాగానే తనని రెడీ చేసి రూమ్లోకి పంపిస్తారు. రూమ్లోకి వచ్చిన అన్వికి రోహిణి గారు కాల్ చేస్తారు. అన్వి లిఫ్ట్ చేసి హలో అత్తమ్మ అనగానే, హా అన్వి, నీకు ద్రోణ గురించి చెప్పడం మర్చిపోయాను అని ఏదో చెప్తుంది. అది విన్న అన్వి సరే అత్తమ్మ నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. తనకి సడన్గా ద్రోణాన్ని చూసిన తర్వాత తన కళ్ళల్లో మెరుపు, తన పెదాలపై చిరునవ్వు రావడం గుర్తొచ్చి, అవును వంశీ గారిని నా కళ్ళల్లో మెరుపు వచ్చింది. ఎందుకు ఏదో తెలియని ఫీలింగ్ మనసును చుట్టేసింది. ఈ ఫీలింగ్ ఏంటో కూడా అర్థం కావడం లేదు. అప్పుడే అతిథి అంజు వచ్చి అన్విని పిలిచేసరికి తేరుకుని వాళ్ళ వైపు చూస్తుంది. అతిథి తనకి చీరెచ్చి ఫ్రెష్ అయ్యి రమ్మని వాష్రూమ్కి పంపిస్తుంది. ఫ్రెష్ అయ్యి వచ్చిన అన్విని ఆట పట్టిస్తూ రెడీ చేస్తారు అతిథి, అంజు. కానీ అన్వి మనసులో మాత్రం భయం, కంగారు, గుండెలో అలజడిగా అనిపిస్తుంది. ఇదేంటి నాకు ఇంత కంగారుగా ఉంది? ప్రతి అమ్మాయికి ఇలాగే ఉంటుందా, లేక నాకే ఇలా ఉందా? ఈయన రియాక్షన్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. రాను అని వెళ్ళినవాడు మళ్ళీ వచ్చాడు. అసలు ఏం జరిగింది? వంశీ గారు మళ్ళీ రావడానికి కారణం ఏంటి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగా పెద్దమ్మాయి అన్న పిలుపుకి తేరుకొని తన తల్లి వైపు చూస్తుంది. మహేశ్వరి గారు తనకు నా కూతురు బంగారం అంటూ మెటికలు విరిచి పాల గ్లాస్ చేతికిచ్చి తనకి జాగ్రత్తలు చెప్తుంది. ముగ్గురు తనని రూమ్ వరకు తీసుకొచ్చి వదిలి వెళ్ళిపోతారు. అన్వి ఒక్కో అడుగు వేస్తూ రూమ్లోకి వచ్చి డోర్ వేసి అక్కడే నిలబడుతుంది భయంతో. అడుగు ముందుకు వేయాలంటే వేయలేకపోతుంది. ఏదో తెలియని ఫీలింగ్. ఫోన్లో గేమ్ ఆడుతున్న ద్రోణకి తలుపు చప్పుడు వినిపించి అన్వి వైపు చూస్తాడు. ఏడెత్తు మల్లెలా సుకుమారులా ఉన్న తనని చూస్తూ తన దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చేయి వేసి బెడ్ దగ్గరికి తీసుకొస్తాడు. ద్రోణ తన భుజంపై చేయి వేయగానే అన్వి గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అన్వి చేతిలో పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి అన్వి తలదించుకోవడం చూసి, హనీ ఒకసారి నా వైపు చూడు అని ద్రోణ అంటాడు. బట్ అన్వి తల ఎత్తదు. వంశీ గారు కోపంగా ఉంటారు అనుకుంటే ఇంత కూల్గా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటుంది. ద్రోణ అన్వి గడ్డం కింద చేయి పెట్టి తన తలని పైకి ఎత్తుతాడు. అన్వి ద్రోణ కళ్ళలోకి చూస్తుంది. ద్రోణ అన్వి కళ్ళలోకి చూస్తూ తన చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెడతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.